అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు విజయసాగర్. నేను 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ CITU రాష్ట్ర అధ్యక్షుడిని. భద్రాచలం మాది. నేను 104 సర్వీసెస్లో 2008వ సంవత్సరం నుంచి ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను. 104 వ్యవస్థని గౌరవనీయులు శ్రీ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రాముఖ్యతతో ప్రజలకి ఇంటింటికి వైద్య సేవలు అందాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క సేవలను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ 104 వ్యవస్థని పూర్తి స్థాయిలో రద్దు చేసి దాన్ని ఎక్కడికెక్కడ నిర్వీర్యం చేసి ఈ రోజున 104 వాహనాలే లేకుండా చేశారు. అదేవిధంగా గడప గడపకు వైద్యం అనే విధానాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి 13 మంది ఉద్యోగులను అందరినీ కూడా వివిధ PHCల్లో సర్దుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని DSC ద్వారా అంటే కలెక్టర్స్ ద్వారానే మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క PSCలో అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాదిరిగా. కానీ మాకు జీతం వచ్చేసరికి మాత్రం ఇచ్చేది ఏజెన్సీ వ్యవస్థ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గత ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కింద పనిచేస్తూ ఉన్నాము. ప్రతి నెల కూడా జీతం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా సరే మాకు పూర్తి స్థాయి న్యాయం జరుగుద్ది అని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మా 104 వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే రోస్టర్ ప్రకారం మేము ఈ యొక్క PSCల్లో విధులు నిర్వహిస్తున్నామో మమ్మల్ని అందరినీ 104 ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, కాని పక్షంలో కనీసం కాంట్రాక్ట్ వ్యవస్థలోకైనా తీసుకొచ్చి మా జీవితాలను బాగుపరచాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా గత 5 నెలల నుంచి 104 ఉద్యోగులకి జీతాలు లేవు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే చాలా దుర్భరంగా ఉంది. పిల్లలకి స్కూల్ కట్టేటువంటి పరిస్థితి లేదు, స్కూల్ ఫీజు కట్టే పరిస్థితి లేదు. స్కూల్లో నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా బయట నుంచి రెంట్కు ఉండేటువంటి రెంట్ ఓనర్స్ దగ్గర నుంచి మాకు ప్రెషర్స్ పెరుగుతున్నాయి. కాబట్టి మా యందు దయ ఉంచి ఇమ్మీడియట్గా మాకు రావాల్సినటువంటి జీతాలు వెంటనే ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి మాకు జీతాలు ఇవ్వమని చెప్పేసి ఆర్థిక శాఖ వారికి చెప్పి కూడా 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు మాకు జీతాలు అనేది రాకుండా ఉంది. కాబట్టి దయచేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది ఏమనగా 104 ఉద్యోగులందరినీ కూడా బేషరతుగా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొని రావాలి లేదా రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా మేము ఏదైతే ఏరుకోరి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మాకు సమాన పని సమాన వేతనం ఇంతకుముందు జీవో నెంబర్ 3 ద్వారా మాకు కనీస వేతనం అనేది ఇచ్చారు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ గవర్నమెంట్లో TRS సర్కార్లో వచ్చేసి మాకు బేసిక్ పే నుంచి తీసేసి 3 స్లాబ్ల కింద విడగొట్టడం వలన ఒక్కొక్క ఉద్యోగి కనీసం 10,000 రూపాయలు నష్టపోయే విధంగా తయారైంది. కాబట్టి వీటన్నిటిని సరిచేస్తూ 104 ఉద్యోగుల్ని వెంటనే క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా రెగ్యులరైజ్ చేసి లేదు కనీసం కాంట్రాక్ట్ వ్యవస్థలో కన్నా తీసుకువచ్చి మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మేము సవినీయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సంతోష్ కుమార్. నేను భద్రాచలం ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్గా పనిచేస్తున్నా. మమ్మల్ని 104 తీసేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి అటాచ్ చేశారు. ఈ అటాచ్ చేసిన దగ్గర నుండి ఈ సెక్టార్లో మేము వర్క్ చేస్తున్నాం. మాకు ఇప్పటికి గత 5 నెలలను బట్టి జీతాలు లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 7 నెలలకి 8 నెలలకి జీతాలు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గురించి వారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా బ్రతుకులు మారేటట్టు నెల జీతాలు పడేటట్టు, ఈ జీతాలు నెల పడకపోవటం వల్ల అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు, స్కూల్లో పిల్లల్ని బయటికి పంపించేస్తూ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కారణాన ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాపిస్తామని చెప్పి వారు పిల్లల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. 5 నెలలు జీతాలు లేక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 104 ఉద్యోగుల్ని కానీ సెకండ్ ANMలని కానీ అందరినీ వారందరినీ దృష్టిలో పెట్టుకొని మా అందరికీ సమన్యాయం జరిగేటట్టు రెగ్యులర్గా జీతాలు వచ్చేటట్టు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం. కొత్త గవర్నమెంట్లో మా బ్రతుకులు మారతాయని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఆ పిలుపు మేరకి ఇప్పుడైనా మా జీవితాలు మారి మా కుటుంబ పోషణ నిమిత్తంగా వారు తగిన చర్య తీసుకొని కిందున్న అధికారులని అందరినీ అలర్ట్ చేసి
మాకు సమన్యాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో కూడా వారి ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరిగిద్దని మేము ఎదురు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మా 104 కానీ, అవుట్సోర్సింగ్ వ్యవస్థను కానీ, కాంట్రాక్ట్ వ్యవస్థను కానీ అన్నిటినీ సమన్యాయంగా తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళేంతవరకు అందరూ సహకరించి, మీడియా మిత్రులందరూ మాకు సహకరించి మా బాధ్యతలను, మా బాధలను వారికి తెలియజేయవలసిందిగా ఈ న్యూస్ మీడియా తరపు నుండి మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా మాకు సహకరించిన ప్రతి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు, వందనాలు. నా పేరు మల్లికార్జున అండి. నేను ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. గత 15 సంవత్సరాల నుంచి 104లో ఫార్మసిస్ట్గా చేసేవాడిని. ఈ వెహికల్ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఏరియా హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా మెర్జ్ చేశారు. అయితే ప్రజెంట్ మాకు గత 5 నెలల నుంచి శాలరీస్ లేవు. ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మమ్మల్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కింద కాకుండా కాంట్రాక్ట్లో డైరెక్ట్ పర్మనెంట్గా కానీ, లేదంటే డైరెక్ట్ కాంట్రాక్ట్లో కానీ తీసుకుంటే మా ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది. ప్రతి నెల జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. మా ఆర్థిక ఇబ్బందుల్ని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మా యందు దయ ఉంచి మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.